అప్పుల నుంచి బయటపడాలి అంటే ఇది చాలా అవసరమన్న విషయం కూడా ఈ రెజల్యూషన్లో పొందుపరచడం జరిగింది. అంతేకాదు ఫారెన్ పాలసీ అయితేనేమి ఇలాంటి అనేక అంశాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ ఆ రోజు అహ్మదాబాద్లో పాస్ చేస్తే ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో మన నాయకులకి వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోకుండా వచ్చే 40 రోజుల్లో ఒక స్టేట్ లెవెల్లోనే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాదు, నియోజకవర్గం లెవెల్లోనే కాదు, మండల్ లెవెల్, గ్రామ లెవెల్ వరకు కూడా ఎలా ఈ కాంగ్రెస్ పార్టీ పాస్ చేసిన ఈ రెజల్యూషన్ని ప్రజల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ అనే రెజల్యూషన్ని ఎంత లోతుగా తీసుకువెళ్ళగలం, ఎలా తీసుకువెళ్ళగలం అనే ఈరోజు సమావేశం అయ్యాం. సో గత నెక్స్ట్ 40 days వీఆర్ గోయింగ్ టు బీ డూయింగ్ దిస్ క్యాంపెయిన్. రాజ్యాంగ పరిరక్షణ క్యాంపెయిన్, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అనొచ్చేమో, రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం. చెప్పండి. మోస్ట్ వెల్కమ్. పెట్టచ్చు, మాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు, దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ దట్. అమ్మా, నా ప్రశ్న ఒక్కటే, ఇంతమంది ఉన్నారు, అందరూ ఆలోచించగలరు, మీడియా వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో ఇంతమంది చూస్తున్నారు. మేము అడుగుతున్నదల్లా ఒకటే, పెహల్గామ్ అన్నది ఒక టూరిస్ట్ స్పాట్. పెహల్గామ్ అన్నది టూరిస్ట్ స్పాటే కాదు, ఒక పిల్గ్రమేజ్ స్పాట్ కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆయుధాలు లేని వాళ్ళు. మరి ఇట్లాంటప్పుడు పెహల్గామ్ అన్నది బార్డర్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడి ఉండాలి? చెప్తున్నారు కదా, 7 లక్షల మందో 12 లక్షల మందో భద్రతా సిబ్బంది అక్కడ ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళంతా పెహల్గాంలోని టూరిస్టులు ఒకవైపు చచ్చిపోతుంటే 15 నిమిషాలు అయినా కూడా కాల్పులు జరిగి ఎవరు ఆర్మీ అనేదే రాలేదు, ఇండియన్ ఆర్మీయే రాలేదు అంటే మరి దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ లేదా? ఆలోచన చేసి చెప్పండి, దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా? అసలు దాడి జరగబోతుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉందా లేదా? బీజేపీ ఈరోజు ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎనిమీస్ కోసం వాడుతుంది. బార్డర్లో ఉన్న ప్రాంతంలో కూడా మనం ఇట్లా అశ్రద్ధే, మరి సమ్వన్ హ్యాస్ టు బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. అగ్రీడ్, ఇది మన దేశం మీద జరిగిన దాడే, ఇందులో అనుమానం లేదు. అందరం ఒక్కటిగా నిలబడ్డాం. పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అన్న అంశంలో మేము కూడా డిఫర్ కావడం లేదు. నిజంగానే చేయాలి, వాళ్ళు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా వాళ్ళకు గట్టి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? సెక్యూరిటీ ల్యాబ్స్ నిజంగానే లేదంటారా? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. ఎట్లా నరేషన్ బిల్డ్ చేస్తుంది అనేది ఇట్స్ డిస్గస్టింగ్. లేదమ్మా, ముమ్మాటికి కాదు. నరేంద్ర మోడీ గారు అక్కడ సెక్యూరిటీ సరిగ్గా మేం అందించలేము అన్న విషయము ప్రజలకు ముందే చెప్పునుంటే అదొక తీరుగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు టూరిస్టులకి ఇది సేఫ్ ప్లేసు అని నరేంద్ర మోడీ గారే ఒక టూరిస్ట్ క్యాంపెయిన్ లాగా, ఈయనే ఒక టూరిస్ట్గా అంతా తిరుగుతున్నట్టు, ఆ ప్రాంతం చాలా సురక్షితంగా ఉంది, ఈయన బ్రాండ్ అంబాసిడర్గా. ఇంత టూరిజం పెరిగింది అంటే దానికి కారణం ఎవరు? వీళ్ళు చేసిన ప్రచారమే కదా. మరి అలా చేసినప్పుడన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని మేము అంటున్నాం. ఇది తప్పు కదా. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా ఒప్పుకుంటారా లేదా? ఉంది అంటే మరి రాజీనామా చేయాలా లేదా మోడీ, అమిత్ షా? ముమ్మాటికి చేయాలి. ముఖ్య ఉద్దేశం